మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. జీవన్ రెడ్డి అభిమానులు అనుచరుల వాట్సాప్ గ్రూప్ డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కార్యకర్తలతో జీవన్ రెడ్డి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఉగాదిలోపే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరతారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. జీవన్ రెడ్డి అభిమానులు అనుచరుల వాట్సాప్ గ్రూప్ డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కార్యకర్తలతో జీవన్ రెడ్డి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఉగాదిలోపే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై అప్డేట్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఆయన త్వరలో కారు పార్టీ ఎక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అరుణ, ఖచ్చితంగా అంటే ఉగాది నుంచి జీవన్ రెడ్డి కొత్త ప్రయాణం చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలతో పాటు తన అభిమానులు అనుచరులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ టికెట్ లో మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంబంధించిన సానుభూతి పొందవచ్చు. ఇప్పుడు అందరితో కూడా ఆయన టచ్లోకి వెళ్ళారు. ఈ క్రమంలో మనం చూస్తే కనుక ఆయన గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళ టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్ తరఫున పోటీ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పైన ఎవరైతే రెబల్స్ ఉంటారో వాళ్ళ తరఫున పోటీ వరకు ప్రచారం చేశారు. మొత్తంగా ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రయాణం అయితే ఖచ్చితంగా మార్చుకునేట్టుగా మనకు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఒక భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ నేతృత్వంలో జగిత్యాల్లో నిర్వహించి అక్కడ ఆయన కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా జీవన్ రెడ్డికి స్టెప్స్ ఎప్పుడు ఎటు పోతాయనే ఒక పెద్ద ఊహాగానాలు చర్చనైతే నడుస్తుంది. ఇప్పటికే ఆయన సంబంధించిన కార్యకర్తల డీపీలు కూడా మారిపోవడం మనం గమనించవచ్చు. ఆ డీపీలో కూడా జీవన్ రెడ్డి అనే పేరు తెలిపేస్తే తిరిగిపోయే గోడ మీద పేరు కాదు అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడం చూస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి రాబోయే రోజుల్లో జగిత్యాల రాజకీయాలు ఏదైనా ఒక సంచలనం సృష్టించాలని ఒక సభగా కోరికతో ఉన్నట్టుగా మాత్రం నాకు తెలుస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి కనుక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అంటే తనకు అయిన అవమానాలన్నింటినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక కపితోనే ఒక స్టెప్ తీసుకుంటారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకాలం భరించారు, కానీ ఖచ్చితంగా ఒకసారి తన సత్తా ఏంటో చూపించి రాజకీయాల నుంచి పక్కు జరగాలనే ఒక యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారట. మరి త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ యోచన ఏంటి రమణ? అంటే ఇప్పటివరకైతే కాంగ్రెస్ పెద్దలు ఆయనను సంప్రదించారా లేదా అనే విషయం అయితే ఇంకా మనకు స్పష్టమైన సమాచారం లేదు. కాకపోతే స్థానికంగా ఒక నేతలు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న అత్తూరు లక్ష్మణ్ కుమార్ లాంటి వాళ్ళు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఆయన శిష్యుల్లో ఉన్నారు. కానీ అధిష్టానం రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.